కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోధరం గజముఖం ప్రసన్నవదనం లక్ష్మీ గణేశ ముఖిలాశ్రితకల్పభుజం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయాం సీతాయాం పతయే నమః. అందరికీ కూడా నమస్కారం. నా పేరు వేమగంటి వినీత్ కుమార్ శర్మ. ఈరోజు మనం క్రోధీనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఉన్నాము. ముందుగా క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. క్రోధీనామ సంవత్సరం మనకు ఉన్నటువంటి 60 సంవత్సరాలలో క్రోధీనామ సంవత్సరం 38వ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం. అయితే ఈ క్రోధీనామ సంవత్సరం అంటే ఏంటయ్యా అంటే మనకు పేరులోనే సూచిస్తుంది. క్రోధి అంటే క్రోధము, కోపము అధికంగా కలది ఈ క్రోధీనామ సంవత్సరం. అయితే ఈ క్రోధీనామ సంవత్సరానికి రాజు ఎవరు, మరి మంత్రి ఎవరు, ఆర్ఘ్యాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, నిరసాధిపతి ఎవరు, ఇలా నవనాయకులు ఎవరో మనం ఒకసారిగా చూసుకున్నాం. అయితే దానికంటే ముందుగా కూడా మీ ప్రేక్షకులందరూ కూడా అసలు ఈ పంచాంగ శ్రవణం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందని అనుకుంటారు కదా. అందుకోసమే అసలు పంచాంగ శ్రవణం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలుసుకొని మనం తర్వాత పంచాంగ పఠనానికి వెళ్తాం. అయితే ఆ పంచాంగ శ్రవణానికి సంబంధించినటువంటి శ్లోకం ఒకటి చెప్పారు. కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోధాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధికరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమకర్ణ్యతాం. అంటే ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా సమస్త కళ్యాణ గుణాలు కలుగుతాయి. అదే విధంగా సకల సంతానం కూడా వృద్ధి చెందుతుంది. గంగా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. అదే విధంగా గోదానము చేసినటువంటి సమస్త పుణ్య ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రం వివరిస్తుంది. అయితే ఉగాది అంటే ఏంటి? ఉగా అంటే నక్షత్రము, ఆది అంటే గమనము. నక్షత్ర గమనానికి సంబంధించినటువంటి పండుగయే ఉగాది. అదే విధంగా యుగము అంటే రెండు కలిసి ఉన్నదాన్ని యుగము అంటాము. దీన్ని మనం ఎందుకు రెండు కలిసి ఉత్తరాయణము మరియు దక్షిణాయనము ఈ ఆయనాల సంహితాలని కలిపి యుగము అని అంటాము. కాబట్టి అలా కూడా మనం ఉగాదిని తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నాడే బ్రహ్మదేవుడు సృష్టించాడు సృష్టిని. కాబట్టి ఈ రోజునే మనం ఉగాదిగా అవలంబిస్తుంటాము. అదే విధంగా కాలగణన కూడా ఈ రోజే ప్రారంభమైంది కాబట్టి మనం దీన్ని ఉగాది అంటాం. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన శాస్త్రంలో 60 సంవత్సరాలు ఉన్నాయి తెలుగు సంవత్సరాలలో. ఆ 60 సంవత్సరాలలో ఈ క్రోధీనామ సంవత్సరం అనేది 38వ సంవత్సరం. అయితే ఈ 38వ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే మనం ఎప్పుడూ కూడా ఉగాదిని ఒకసారి పరిశీలిస్తే ఉగాది ఏ రోజైతే వస్తుందో ఆ రోజుకు అధిపతి ఎవరైతే ఉంటారో ఆ రోజుకు అధిపతిని మనం ఆ యొక్క సంవత్సరానికి రాజుగా పరిగణిస్తూ ఉంటాం. ఉగాది మనకు ఈ రోజు ప్రారంభమవుతున్నది కాబట్టి ఈ రోజు మనకు మంగళవారం కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ క్రోధీనామ సంవత్సరానికి కూడా రాజు కుజుడవుతున్నాడు. ఇక్కడ మరి రాజు కుజుడవుతున్నప్పుడు మరి మంత్రి గారు ఎవరయ్యా అంటే మంత్రి గారు ఈ సంవత్సరం శని గారు అవుతున్నారు. అదే విధంగా సేనాధిపతి కూడా శని అవుతున్నాడు. సస్యాధిపతి ఈ సంవత్సరం కుజుడవుతున్నాడు. అదే విధంగా ధాన్యాధిపతి చంద్రుడు అవుతున్నాడు. అర్ఘ్యాధిపతి కూడా శని అవుతున్నాడు. మేఘాధిపతి కూడా శని అవుతున్నాడు. రసాధిపతి గురుడు అవుతున్నాడు. నీరసాధిపతి కుజుడు అవుతున్నాడు. అదే విధంగా ఈ సంవత్సరం పశుపాలకుడు యముడు అవుతున్నాడు. అదే విధంగా స్థాన సంరక్షకుడు బలరాముడు అవుతున్నాడు. అయితే ఈ నవనాయకులను మనం పరిశీలిస్తే 7 గ్రహాలు పాపాధిపత్యానికి 2 గ్రహాలు శుభాధిపత్యానికి రావడం చేత ఈసారి శుభాశుభాల కన్నా మనం పరిశీలిస్తే అశుభం ఎక్కువగాను శుభము తక్కువగాను ఉన్నదిగా మనం పరిగణించవచ్చును. ఇంత మాత్రాన అశుభం ఎక్కువగా ఉంటుందని మనం ముందుగానే నిర్ణయించుకోవడం సబబు కాదు. అయితే మనం పంచాంగము అని చెప్పబోతున్నాం. పంచాంగము అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు
ఈ 5 కలిస్తేనే మనకు పంచాంగములు. ఎవరైతే తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ 5టిని ప్రతిరోజు కూడా పరిశీలిస్తారో వారికి చక్కటి ఆయుర్వృద్ధి కలుగుతుంది. అదే విధంగా వారికి చక్కటి మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. అయితే మరి ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలయ్యా? అసలు పంచాంగం తెలుసుకోవడం వల్ల లాభం ఏంటయ్యా అని అంటే, సింపుల్ గా చెప్పాలంటే పంచాంగ శ్రవణం అనేది ఒక కెరీర్ ప్లానింగ్, ఒక ఇయర్ ప్లానింగ్. మనం ఈ ఇయర్ లో మనం అచీవ్మెంట్స్ ఏంటివి, ఏది సాధించాలి, ఏది త్యజించాలి అని ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళడాన్ని మనం పంచాంగ శ్రవణంగా పరిగణించవచ్చును. సింపుల్ గా చెప్పాలంటే మనం ఇంతకుముందు అన్నట్టు ఇయర్ ప్లానింగ్, విషన్ అనేటి ఒకటి కాన్సెప్ట్ గా మనం పంచాంగ శ్రవణాన్ని తీసుకోవచ్చును. అయితే ఈ సంవత్సరం మనం రాజు కుజుడవుతున్నందువలన చాలా వరకు కూడా యుద్ధ భయం ఎక్కువగా ఉండేటువంటి అవసరం ఉన్నది. అదే విధంగా ఈ సంవత్సరము 9 భాగములు వర్షాపాతము సముద్రమునందున మరియు 9 భాగములు వర్షాపాతము పర్వతమందున 2 భాగము మాత్రమే భూమి అందున కురిసేటువంటి అవకాశం ఉన్నది. అదే విధంగా ఈ సంవత్సరము పాడి పంటల సమృద్ధిచే ప్రజలు సుఖ సంతోషాలను అనుభవిస్తారు. అదే విధంగా ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా రోగగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే కుజుడు రోగాలకు కారకుడు కాబట్టి ఈ సంవత్సరము ఎక్కువగా రోగ పీడ ఉండేటువంటి అవకాశం ఉన్నది. అదే విధంగా అగ్ని భయము, చోర భయము, అదే విధంగా సర్ప భయము కూడా అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా శనిగారు మంత్రి అయినందువల్ల వర్షములు తక్కువై పంటలు కూడా తక్కువగా పండును. ప్రజలు దుర్మార్గులచే పీడింపబడుదురు. అదే విధంగా సేనాధిపతి కూడా శని అవడం వల్ల రాజులు అధర్మ పరులగుదురు. సస్యాధిపతి కుజుడు అవడం వలన కందులు, మిర్చి, వేరుశనగ మరియు ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, మెట్ట ధాన్యములు బాగుగా పండును. అదే విధంగా ధాన్యాధిపతి చంద్రుడు అవడం వలన గోవులు, ప్రజలు ఆరోగ్యవంతులగుదురు. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారం, బియ్యం, చెరుకు, పంచదార ధరలు సరసమైన ధరలలో లభించును. అర్ఘ్యాధిపతి శని అవడం వలన నువ్వులు, మినుములు, ఉలువలు మొదలగు నల్లని ధాన్యములు బాగుగా పండును. మేఘాధిపతి శని అవడం వలన మద్యము పంటలు, నల్లని ధాన్యములు అధికముగా పండును. అంతేకాకుండా ఈ సంవత్సరం ఎక్కువగా మనం పరిశీలించినట్టయితే ఈ యొక్క నల్లని ధాన్యములు, తృణధాన్యములు అధికంగా పండును. అంతేకాకుండా రసాధిపతి గురువు అవడం వలన సస్యానుకూలమైనటువంటి వర్షాపాతములు కలుగును. సస్యానుకూలమైనటువంటి అంటే పంటలకు అనుకూలమైనటువంటి వర్షాపాతములు కలుగును. నీరసాధిపతి కుజుడు అవడం వలన పుష్పములు, ఫలములు వృక్షములతో కూడి ఉండును. బంగారము, రక్త చందనము ధరలు హెచ్చు తగ్గులుండును. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగునవి ధరలు పెరిగి స్థిరముగా ఉండును. పశుపాలకుడు యముడు అవడం వలన పాడి పంటలు తగ్గును. మధ్యమ వర్షములు కలుగును. ధరలు అధికమగును. పశువులకు హాని, ప్రజాక్షోభ కూడా ఉండును. అదే విధంగా స్థాన సంరక్షకుడు బలరాముడు అవడం వలన పాడి పంటలు సమృద్ధిగా ఉండును. ప్రాణికోటి కూడా క్షేమారోగ్యముగా ఉండి మధ్యముగా ఉండును. అయితే ఈ సంవత్సరము మనం కర్తరీ విషయాన్ని పరిశీలించినట్టయితే, అదే విధంగా గురు మౌఢ్యాన్ని పరిశీలించినట్టయితే మనకి ఈ సంవత్సరంగా ముఖ్యంగా చెప్పేటువంటిది ఏంటయ్యా అంటే కర్తరి. ఈ కర్తరిలో భూమికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు కూడా చేయరాదు. అయితే ఈ కర్తరి మనకు ప్రారంభమయ్యేది చైత్ర శుద్ధ బహుళ ఏకాదశి. ఈ సంవత్సరం కర్తరి మనకు చైత్ర బహుళ ఏకాదశి నుండి వైశాఖ బహుళ పంచమి వరకు కూడా ఉన్నది. అయితే చైత్ర బహుళ ఏకాదశి అంటే మే 4వ తారీఖు నుంచి వైశాఖ బహుళ పంచమి అనగా మే 28వ తారీఖు వరకు కూడా ఈసారి మనకు కర్తరి ఉన్నది. అదే విధంగా గురు మౌఢ్యమి మే 4వ తారీఖు నుంచి మళ్ళీ మనకు జూన్ 3వ తారీఖు వరకు కూడా గురు మౌఢ్యమి ఉన్నది. అదే విధంగా శుక్ర మౌఢ్యమిని చూసుకుంటే మనకు ఏప్రిల్ 30వ తారీఖు నుంచి మొదలు జూలై 10వ తారీఖు వరకు కూడా శుక్రమౌఢ్యమి ఉన్న కారణం చేత ఈ గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఉన్నటువంటి ఈ యొక్క రోజులలో మనకు వివాహాది శుభకార్యాలు చేయుటకు నిషిద్ధము. అందులో వివాహాది శుభకార్యములకు ముహూర్తములు ఉండవు. మళ్ళీ మనకు శ్రావణ మాసంలో వివాహాది శుభకార్యాలకు ముహూర్తములు ఉండును. అదే విధంగా ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి. ఏంటయ్యా అంటే గురువు వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి సమయంలో నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి.
ఈ నర్మదా నదికి పుష్కరాలు మనకు మే 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. అనగా చైత్ర బహుళ అష్టమి నుండి మనకు ఈ నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సర రాశి ఫలాలను మనం ముందుగా పరిశీలించుకున్నట్టయితే మేషాది ద్వాదశ రాశుల యొక్క ఆదాయ వ్యయాలను మనం ముందుగా పరిశీలిద్దాం. ముందుగా ఆదాయ వ్యయాలను పరిశీలించే ముందుగా అందరికీ కూడా ఒక సూచన. ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉన్నా, వ్యయం తక్కువగా ఉండి ఆదాయం ఎక్కువగా ఉన్నా కూడా గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం ముందుగానే పంచాంగ శ్రవణాన్ని చేస్తున్నాం కాబట్టి దానికి అనుగుణమైనటువంటి ప్రణాళిక రచించుకోవడం ద్వారా మనం మన యొక్క కార్యాన్ని నిర్వర్తించుకోవచ్చును. అయితే మనం ముందుగా ఇక్కడ ఆదాయ వ్యయాన్ని మనం చూసుకున్నట్టయితే మేషాది ద్వాదశలో మొట్టమొదటి రాశినటువంటి మేషరాశిని పరిశీలిద్దాము. మేషరాశి వారికి ఈసారి ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నది. అదేవిధంగా వృషభ రాశికి ఆదాయం 2, వ్యయం 8గా ఉన్నది. అదేవిధంగా మిథున రాశికి ఆదాయం 5, వ్యయం 5, రెండు కూడా సమానంగా ఉన్నాయి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈసారి ఆదాయం 14, వ్యయం 2గా ఉన్నవి. అదేవిధంగా సింహరాశికి మనం చూసుకున్నట్టయితే ఆదాయం 2, వ్యయం 14గా ఉంది. తర్వాత కన్యా రాశిని చూస్తే ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉంది. తులారాశి వారిని చూసినట్టయితే ఆదాయం 2, వ్యయం 8గా ఉన్నది. వృశ్చిక రాశి వారిని చూసినట్టయితే ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నది. అదేవిధంగా ధనస్సు రాశి వారిని చూసినట్టయితే ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నది. తర్వాత మకర రాశి వారిని చూసినట్టయితే ఆదాయం 14, వ్యయం 14 సమానంగా ఉన్నది. తర్వాత కుంభరాశి వారిని చూసినట్టయితే ఆదాయం 14, వ్యయం 14 ఇక్కడ కూడా సమానంగా ఉన్నది. తర్వాత మీనరాశి వారిని చూసినట్టయితే ఆదాయం 11, వ్యయం 5 ఇలా ఉన్నది. తర్వాత మనం రాజపూజ్య రాజ అవమానాలను మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే మేషరాశి వారికి రాజపూజ్యం 4గా, రాజవమానం 3గా ఉన్నది. అంటే అవమానం కంటే కూడా పూజ్యం ఒక భాగం ఎక్కువగానే ఉన్నది. తర్వాత వృషభ రాశి వారిని చూసినట్టయితే రాజపూజ్యం 7, అవమానము 3. మిథున రాశి వారిని చూసినట్టయితే రాజపూజ్యం 3, అవమానం 6గా ఉన్నది. కర్కాటక రాశి వారిని చూసినట్టయితే రాజపూజ్యం 6, రాజవమానం కూడా 6గా ఉన్నది. సింహరాశి వారిని చూసినట్టయితే రాజపూజ్యం 2, రాజవమానం కూడా 2గానే ఉన్నది. తర్వాత కన్యా రాశి వారిని చూసినట్టయితే రాజపూజ్యం 5, రాజవమానం 2గా ఉన్నది. తులారాశి వారిని చూసినట్టయితే రాజపూజ్యం 1, రాజవమానం 5గా ఉన్నది. తర్వాత వృశ్చిక రాశి వారిని చూసినట్టయితే రాజపూజ్యం 4, రాజవమానం 5గా ఉన్నది. ధనస్సు రాశి వారిని చూసినట్టయితే రాజపూజ్యం 7, రాజవమానం 5గా ఉన్నది. తర్వాత మకర రాశి వారిని చూసినట్టయితే రాజపూజ్యం 3, రాజవమానం 1గా ఉన్నది. కుంభరాశి వారిని చూసినట్టయితే రాజపూజ్యం 6, రాజవమానం 1గా ఉన్నది. మీనరాశి వారిని చూసినట్టయితే రాజపూజ్యం 2, రాజవమానం 4గా ఉన్నది. అయితే ఇక్కడ ఈ రాజపూజ్య రాజవమానాలు ఎవరికైతే ఎక్కువగా తక్కువగా ఉన్నాయో, రాజపూజ్యాలు ఎవరికైతే తక్కువగా ఉన్నాయో వారంతా కూడా చక్కగా పెద్దలను గౌరవించడం, పూజ్యులను గౌరవించడం, దేవతారాధన చేయడం, అదే విధంగా సత్ప్రవర్తన కలిగి ఉండడం, ధర్మ నిరతి కలిగి ఉండడం ద్వారా ఆ రాజపూజ్యాన్ని కూడా పెంచుకునేటువంటి అవకాశం మనకున్నది. ముందుగా మేషరాశి వారికి మేషరాశి వారు ఏంటయ్యా అంటే ఈ సంవత్సరం 2వ స్థానంలోకి గురువు రావడం వల్ల, గురువు అనుకూలత వల్ల వీరికి సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది. అదే విధంగా ఉద్యోగానుకూలత కూడా కలుగుతుంది. అదే విధంగా వీరికి శని అనుకూలత వల్ల కూడా వీరు కోరుకున్నటువంటి యొక్క కార్యాలు ప్రతిదీ కూడా విజయవంతమవుతుంది అనడంలో ఎటువంటి నిస్సందేహము లేదు. అదే విధంగా వీరు తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు. అదే విధంగా వీరికి విదేశీ ప్రయాణాలందు కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి 12వ స్థానంలో రాహు ఉండడం వల్ల, ద్వాదశ భావంలో రాహు ఉండడం వల్ల, అదే విధంగా వచ్చేటువంటి సంవత్సరాలలో 7.5 ప్రారంభమవుతుందనడం వల్ల ఈ సంవత్సరం బాగా ఉంది కదా అని చెప్పేసి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా కొంచెం ఖర్చులను కంట్రోల్గా చేస్తూ ఖర్చు పెట్టడం చాలా మంచిది. వీరు రాహుగ్రహానికి ప్రీతికరముగా మినుములు దానం చేసి అదే విధంగా దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు. తర్వాత మనం వృషభ రాశిని పరిశీలించినట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురువు రావడం వల్ల స్థాన చలనం అయ్యేటువంటి అవకాశం ఉంది.
అదే విధంగా విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. అదే విధంగా వ్యాపార భూ గృహ లాభయోగాలు కూడా ఉన్నాయి. అదే విధంగా వీరికి శ్రమాధిక్యత వలన ఫలితములు వచ్చును. అంతేకాకుండా వీరిని ఎవరైతే తక్కువ అంచనా వేస్తారో వాళ్ళే తిరిగి వచ్చి వీరి పాదాక్రాంతులు అవుతారనడంలో ఎటువంటి సందేహము లేదు. అంతేకాకుండా వీరు ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలన్నీ కూడా వీరి మీద పడినా కూడా వాటన్నిటినీ కూడా ఓర్పుగా వహిస్తూ వీరి యొక్క లక్ష్య ఛేదనలో వీరు సఫలీకృతులు అవుతారు. అయితే వీరు ఇక్కడ వీరికి మన గురువు బాగా జన్మస్థానంలో ఉండడం వల్ల గురువు యొక్క పరిహారము, అదే విధంగా శనికి పరిహారం చేసుకోవడం లేదా దత్త చరిత్ర పారాయణం వల్ల వీరి కోరుకున్నటువంటి కార్యాలు కూడా సఫలీకృతం అవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ మనం మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఈ మిథున రాశి వారికి శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు. ఇంటి అందు వివాహాది శుభ కార్యక్రమాలకు ప్రణాళిక రచిస్తారు. ఎవరైతే వివాహాన్ని కోరకు వేచి చూస్తున్నారో వారికి ఈ సంవత్సరం వివాహం అవట తథ్యము. అంతేకాకుండా విద్యార్థులందరికీ కూడా ఆశించినటువంటి ఫలితాలు త్వరగా రాకుండా వీరు ఆశించినటువంటి ర్యాంకుల కంటే కూడా ఆశించినటువంటి ఫలితాల కంటే కూడా కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా వ్యవసాయదారులకు శ్రమకు తగ్గిన ఫలితం లభిస్తుంది. వీరికి పితృభక్తి, దేవతాభక్తి, పూజలు చేయుట యందు మక్కువ ఎక్కువగా చూపిస్తారు. అయితే అతిగా ఎక్కువైనటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. అంతేకాకుండా వీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో ఆ నమ్మిన వారే మోసం చేసేటువంటి అవకాశం ఉన్నందువల్ల వీరు అందరినీ కూడా అనాలసిస్ చేస్తూ మంచి ఏంటి చెడు ఏంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం ఉత్తమం. అయితే ఈ రాశి వారు కూడా ఎక్కువగా వీరు కేతువుకి మరియు అదే విధంగా శనికి పరిహారాలు చేసుకోవడం చాలా ఉత్తమం. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా ఏకాదశ స్థానంలో గురువు ఉండడం వల్ల వీరికి అనుకున్నటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. కానీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరము. అంతేకాకుండా వీరెవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నారో వారికి ఆశించినటువంటి పదవులు ఎక్కువగా దక్కకపోవచ్చును. అంతేకాకుండా వీరు ఈ సంవత్సరం శుభకార్యాల నిమిత్తంగా ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇంటిలో శుభకార్యాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. అయితే వీరు మానసిక చింతన అధికంగా పడతారు, కానీ ఆ చింతన పడాల్సినటువంటి అవసరం లేదు. వీరు ఈ సంవత్సరం ఆ మానసిక చింతన నుండి తొలగిపోవడానికి గాను, ఆరోగ్యానికి గాను శనికి సంబంధించినటువంటి పరిహారం అనగా ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి తిల తైలాభిషేకాలు చేసుకోవడం ఉత్తమం. అదే విధంగా బీదవారికి దాన ధర్మములు చేయడం కూడా చాలా ఉపయుక్తమైనటువంటి విషయం. తర్వాత సింహరాశి. ఈ సంవత్సరం సింహరాశి వారిని మనం పరిశీలిస్తుంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి గురువు 10వ స్థానంలో ఉండడం వల్ల ఇంటి అందు వివాహాది శుభకార్యం చేయటం వల్ల ఖర్చులు అధికముగా అవును. అయితే అంతేకాకుండా నూతన గృహ నిర్మాణాది వాహనాది యోగములు కూడా వీరికి ఫలించును. అంతేకాకుండా కుటుంబంలో సంపాదన ఒకరికి అధికముగా అవుతుంది. అంతేకాకుండా విద్యార్థులు కోరినటువంటి స్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తారు. అంతేకాకుండా వీరు ఇంకనూ కూడా గురువు ఒక్కడే అనుకూలిస్తున్న కారణం చేత గురువు యొక్క ప్రీతికరముగా ప్రతి గురువారం కూడా శనుగలు దానం చేయడం చాలా మంచిది. అంతేకాకుండా వీరు ఏం చేయాలయ్యా అంటే బీదల యందు దయ చూపిస్తూ ప్రతి వారం కూడా మీకు తోచినటువంటి ఆహారాన్ని బీదలకు పంచడం లేదా జీవ జంతు ప్రేమ చూపించడం, ఏదైనా జంతువుల యందు దయతో వాటికి సంబంధించినటువంటి ఆహారాన్ని పంచడం ద్వారా వారు కూడా కోరినటువంటి కోరికల్లో సఫలీకృతులవుతారు. అయితే వీరికి ఏదైతే వీరి యొక్క పుట్టినప్పటి నుంచి వీరి శరీరంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఏదైతే లేజినెస్ అంటే మందబుద్ధితనం ఉందో దానిని త్యజించడం ఉత్తమం. ఇక్కడ మందబుద్ధిని త్యజించడం ద్వారా కొత్త కొత్త కార్యక్రమాలు చేయడానికి మనం అవకాశం దొరుకుతుంది. తర్వాత కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం 9వ ఇంట గురు సంచారం వల్ల, భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల సకల శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. సంతానం కాని వారికి సంవత్సరం సంతానమయ్యేటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారు కష్టపడినందుకు, ఏళ్ల తరబడి కష్టపడినందుకు ప్రతిఫలం ఈ సంవత్సరం లభించబోతుంది.
అంతేకాకుండా రైతులకు పాడి పంటలు అధికముగా పండును. వీరికి కాకపోతే ఖర్చులు అదుపులో ఉండవు. వీరు ఖర్చులను గనక అదుపులో ఉంచుకున్నట్టయితే వీరి యొక్క లక్ష్య సాధనలో కృతార్థులు అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా వీరికి ఇంతకు ముందు వరకు ఏదైతే గుడ్ విల్ కి డ్యామేజ్ జరిగిందో ఆ గుడ్ విల్ యొక్క ఇమేజ్ మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుంది. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారికి గురువుకు సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ అదే విధంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీరు వారి యొక్క కార్యక్రమంలో కృతార్థులు అవుతారు. తర్వాత తులారాశి. ఈ తులారాశి వారికి 8వ స్థానంలో గురువు, 5వ స్థానంలో శని సంచారం వల్ల ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు కలుగును. ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నందువలన బయటి పదార్థాలను ఎక్కువగా స్వీకరించకపోవడం ఉత్తమం. ఈ మసాలా గసాలా ఉన్న పదార్థాలను తగ్గించి వ్యవహారంగా ఆరోగ్యపరంగా ఏదైతే మనకు అనుకూలిస్తుందో ఆ పదార్థాలు స్వీకరించడం, అదే విధంగా సమయానికి తగిన భోజనం తినడం ద్వారా ఆ యొక్క ఆరోగ్య సమస్యలను నివారించవచ్చును. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు చేస్తున్నటువంటి ప్రయాణాల యందు జాగరూకులై వ్యవహరించాలి. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు లేదా ఇంటిలో సంతానంతో వ్యవహరిస్తున్నప్పుడు కూడా వారికి 1కి 2 సార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి తప్పితే వారిని అనవసరంగా గద్దించడము లేదా వారిపై ఉరడం ద్వారానో మీరు ఈ సంతానాన్ని అదుపులో పెట్టుకోలేరు. ఎందుకంటే ఇక్కడ పంచమంలో శని ఉన్నాడు కాబట్టి సంతానం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించండి. అంతేకాకుండా మీ సమస్యలు ఏదైనా కూడా ఉంటే ఆచితూచి వ్యవహారంతో పరిష్కరించుకోవాలి, కానీ ప్రతి దానికి కూడా తొందరపాటు అనేది తగినటువంటి విషయం కాదు. ఈ సంవత్సరం మీరు ప్రతి నిత్యం కూడా హనుమాన్ చాలీస పారాయణం చేస్తూ ప్రతి గురువారం కూడా మీరు గురువుగా ఎవరైతే భావిస్తారో వారి యొక్క దర్శనం చేస్తూ ఆ యొక్క గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవడం, లేదా ఇంటిలో ఏదైనా కార్యక్రమం మీద బయటికి వెళ్ళేటప్పుడు తల్లి తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీ చేసేటువంటి ప్రయత్నాల్లో కృతార్థులు తప్పకుండా అవుతారు. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి గురువు 7వ స్థానంలో సంచారిస్తుండడం వల్ల వ్యాపారంలో అధికంగా లాభం వస్తుంది. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్నటువంటి నష్ట ద్రవ్యం తిరిగి చేతికి అందుతుంది. అదే విధంగా ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటున్నాయి. అంతేకాకుండా ఎవరికైతే కాంట్రాక్ట్ బేసుల్లో పనిచేస్తున్నారో ఉద్యోగులు వారికి కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వీరు మృష్టాన్న భోజనం చేసేవారు. అంతేకాకుండా రాజకీయ వ్యవహారాలు కూడా వీరికి బాగా ఫలిస్తాయి. ఎప్పటి నుండో మొదలు పెట్టాలనేటువంటి పనులు గత కొద్ది కాలంగా నిలిచిపోయాయి, కానీ ఆ పనులు మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రారంభమై చక్కగా ముందుకు సాగుతాయి. అంతేకాకుండా వీరికి వ్యవహారంలో అనగా శని 4వ స్థానంలో సంచరించడం వల్ల కొద్దిగా కుటుంబ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలి. అంతేకాకుండా జాయింట్ పెయిన్స్, కీళ్ళు, ఎముకలు వీటి విషయంలో కూడా జాగ్రత్త చూపించడం చాలా ఉత్తమం. అయితే వీరు ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకాలు చేస్తూ, అంతేకాకుండా హనుమాన్ చాలీసా కానీ లేదా రుద్రాభిషేకాలు కానీ చేసుకోవడం వీరికి చాలా ఉత్తమం. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి వారం కూడా లేదా ప్రతిరోజు కూడా బీదలకు ఏదైనా ఆహారం దానం చేయడం ఉత్తమం. తర్వాత ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి గత కొద్ది కాలంగా ఉండేటువంటి 7.5 గత సంవత్సరం వెళ్ళిపోయింది. అయితే ఈ సంవత్సరం వీరికి చూస్తే 75% ఉత్తమ ఫలితం కల్పిస్తుంది. వీరు ప్రతి దాని యందు కూడా హడావిడి చూపిస్తారు. హడావిడి చూపించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మీకున్నటువంటి వ్యక్తిత్వం వల్ల ప్రతి దాని మీద హడావిడి చూపిస్తారు. కానీ చక్కగా నెమ్మదిగా మీరు కోరుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి చక్కగా ఒక రైలు పట్టాల మీద రైలు వెళ్తున్న మాదిరిగా చక్కగా వెళ్ళి చక్కగా కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. అయితే మీకు అప్పుడప్పుడు ఉత్సాహం అనేది తగ్గిపోతూ ఉంటుంది, కాబట్టి ఆ ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. అదే విధంగా 4వ స్థానంలో రాహు సంచారం వల్ల మాతృ సంబంధమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి కుటుంబం మీద మీరు శ్రద్ధ వహించండి. కుటుంబంలోని కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. అంతేకాకుండా మీరు ఈ యొక్క రాహుదోష నివారణకై ప్రతిరోజు కూడా దుర్గాదేవి ఆరాధన చేయడం, లేదా మనకు వచ్చేటువంటి నవరాత్రులలో కూడా
దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా ఉత్తమం. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏంటయ్యా అంటే 7.5 సంవత్సరాల యొక్క శని నడుస్తున్నది. ఈ 7.5 సంవత్సరాల శని నడుస్తున్నటువంటి వారికి శుభవార్త ఏంటయ్యా అంటే ఇంకో సంవత్సరం శని ఉన్నప్పటికీ కూడా మనకు గురుబలం మే 1 నుంచే వస్తుంది కాబట్టి ఆ శని నడుస్తున్నప్పటికీ కూడా గురుబలం ఉండడం వల్ల ఒక సంవత్సరం మీరు క్రెడిట్స్ తీసుకొని ఎగ్జామ్షన్ పొందారు అని అనడంలో నిస్సందేహం. ఎందుకయ్యా అంటే ఇక్కడ మీకు గత సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు తీరిపోయేటువంటి సమయం వచ్చింది. అదే విధంగా ఒక సమస్య మిమ్మల్ని ఎప్పుడైతే పట్టి పీడిస్తున్నదో ఆ సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం కాబోతుంది. ఈ మకర రాశి యువకులు కానీ యువతులు కానీ ఎవరైతే వివాహం కోసం వేచి చూస్తున్నారో వారికి ఈ సంవత్సరం వివాహం అవడం తథ్యం. అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి, కళాకారులకు చక్కటి యోగ కాలంగా ఉండబోతుంది. రచనా సంబంధమైనటువంటి సృజనాత్మకమైనటువంటి సంబంధ విషయాలకు మకర రాశి వారికి ఈ సంవత్సరం పెట్టింది పేరుగా భావించవచ్చును. అయితే ఈ మకర రాశి వారు 7.5 నడుస్తున్నటువంటి కాలంలో శని యొక్క దోష నివారణకై ప్రతి శనివారం కూడా తిలతైలాభిషేకాలు చేసుకోవడం ఉత్తమం. ఈ మకర రాశి వారికి రాహు అనుకూలిస్తున్నాడు, అదే విధంగా గురువు కూడా అనుకూలిస్తున్నాడు, శని కూడా స్వర్ణమూర్తి అయి ఉండడం వల్ల చాలా చక్కటి ఫలితాలను ఈ సంవత్సరం వీరు పొందుతారనడం ఎటువంటి సంశయం లేదు. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి 7.5లో ద్వితీయార్థం నడుస్తున్నది. ఈ ద్వితీయార్థం నడవడం వల్ల వీరు పనికి మాలినటువంటి విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించి అనవసరమైనటువంటి విషయాలను కూడా కాస్త కూస్తో వీరు తలదూర్చి వారి తలపైద సమస్యగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అప్పుల విషయంలో జాగరూకులై వ్యవహరించాలి. మీరు మధ్యలో ఉండి అప్పులు ఇప్పించినా, మీరు అప్పులు తీసుకున్నా, మీరు అప్పులు ఇచ్చినా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారు కుటుంబంతో చక్కటి సమయాన్ని కేటాయించాలి. అంతేకాకుండా ఈ సంవత్సరం వీరు కుంభరాశి వారు వాగ్వివాదాలకు దిగకుండా తలదూర్చకుండా ఉంటే మంచిది. ఈ కుంభరాశి వారు ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేస్తూ, అదే విధంగా కుదిరితే ప్రతి సోమవారం కూడా శివుడికి రుద్రాభిషేకం చేయడం ఉత్తమం. ఈ కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజ్యావమానాలు చక్కగా ఉన్నాయి. వీరు కూడా అనుకున్నది సాధించేటువంటి చక్కటి అవకాశం కూడా కల్పిస్తుంది. మనోభీష్ట సిద్ధి ఉంది. అంతేకాకుండా స్నేహితులను, బంధువులను వీరందరినీ కూడా ఒక కంట కనిపెడుతూ ముందుకు సాగేటువంటి అవకాశం వీరికి ఉన్నది. తర్వాత మీనరాశి. మీనరాశి వారిని మనం పరిశీలిస్తుంటే మీనరాశి వారికి ప్రస్తుతం 7.5 నడుస్తుంది. ఈ 7.5 నడవడం ద్వారా వీరు అనుకున్నటువంటి కార్యక్రమములు సఫలీకృతం అవ్వడంలో కొద్దిగా వెనుకంజ వేస్తారు. న్యాయవాదులకు కానీ, లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కానీ, వైద్య విద్యార్థులకు కానీ వారు అనుకున్నటువంటి ఫలితములు అనుకున్నముగా సాగవు. మనం ఒకటి తెలిస్తే తానొకటి తలచాడా అని అనుకున్నది ఒకటి అయిందొకటిగా మాదిరిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మీనరాశి వారికి ఎక్కువగా శిరోబాధ, అదే విధంగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, కీళ్ళు, ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు దాని మీద దృష్టి కేంద్రీకరించి శనిదోష నివారణకి వీరు ప్రతి శనివారం కూడా తిల తైలాభిషేకాలు చేస్తూ బీదలకు దాన ధర్మం చేయడం ఉత్తమం. ప్రతి రాశి వారు కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రతి వారికి కూడా ధర్మాన్ని బోధిస్తూ ముందుకు సాగితే తప్పకుండా కూడా అందరూ భగవంతుని మీద భక్తి కేంద్రీకరిస్తే వారి యొక్క కార్యాల్లో సఫలీకృతాలు అవుతారనడంలో ఎటువంటి సంశయం లేదు. అందరికి కూడా ఆ యొక్క భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మీ అందరూ కూడా మీరు కోరుకున్నటువంటి కార్యాలలో సఫలీకృతులై చక్కగా ముందుకెళ్లాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. తదాస్తు.